వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు హైలైట్గా నిలిచాయో చూసే ముందు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనండి, ఈరోజు మన పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చినాయి ఒకసారి చూద్దాం. తెలంగాణ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక బారాస భాజపాలది ఫెవికాల్ బంధం, మాపై విషం చెమ్మడమే వారి పని, ఉచిత కరెంటు కాంగ్రెస్ పేమెంట్, కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యది. భారాస భాజపాలది ఫెవికాల్ బంధం, వారెన్ని విమర్శలు చేసినాక రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే మా ధ్యేయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు ఆయన హాజరయ్యి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు మేము మాత్రమే అభివృద్ధి చేయగలుగుతాం అంటూ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనే పదం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యం అంటున్నారు కాదు. ఇప్పుడు ఈ జరిగిన 2 ఏళ్ల సంవత్సర కాలంలో కాంగ్రెస్ ఏ విధంగా లక్ష్యంగా ముందుకెళ్ళింది, ఎలాంటి అభివృద్ధితో ముందుకెళ్ళింది అనుకోవచ్చు అంటారు? గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రజలతోని రాజకీయ పార్టీలకు ఏకబంధం ఉండాలి, మమతానుబంధం ఉండాలి, మనకు ఆత్మీయ అనుబంధం ఉండాలి, లేకపోతే మనకు విధానాల అనుబంధం ఉండాలి. కానీ ఈ రెండు పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ, మిగతా 2 పార్టీలు ఒకటి అని చెప్తున్నారు కదా, ఎవరికి వాళ్ళేనా సమస్య లేదు. ఇప్పుడు ముగ్గురు పోరాడుతున్నారు కదా, అన్ని సీట్లకు ఆల్మోస్ట్ 1-2 తేడాల సిపిఐ కూడా కొన్ని సీట్లు ఇచ్చినట్టుంది మన కాంగ్రెస్ పార్టీ. మిగతా అంతా కూడా అందరూ మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని వార్డులకు, అన్ని కార్పొరేషన్ వార్డులకు, అట్లాగే కౌన్సిలర్లకు, అట్లాగే మరి చైర్మన్లు గారు మేయర్లు కూడా పోటీ పడతారు, సమస్య లేదు. కనుక వాళ్ళిద్దరు ఒకటని వీళ్ళిద్దరు ఒకటని వాళ్ళు, పార్టీలు 6 కూటములు అయినాయి మొత్తం కలిస్తే కదా. ఎవరికి వాళ్ళ 3 కూటములు 3 పార్టీలు అయిపోయి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ బంధం అని చెప్పి కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ అంటది. కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటే చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ప్రజలను ఎంత వెలైతే అంత దోచుకునే క్రమంలో 3 కూటములు 3 పార్టీలు, వాళ్ళ కూటములు అంటారు, కూటమి ఏం కాదు, ఈ 3 పార్టీలు కూడా ఒకరిని మించి ఒకరు ప్రయత్నం చేస్తున్నారు, అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎంత దాకైనా పోతున్నారు, ఎన్ని మాటలైనా అవుతున్నారు. హేట్ స్పీచ్లకు వీళ్ళందరూ కూడా సూత్రధారులు అవుతున్నారు. ఎవరు బదులు ఎవరు వెనకాటి అందరే ఏం తేడా లేదు. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది అన్నట్టు అవుతుంది. కనుక హేట్ స్పీచ్ లో కొంచెం వెనక ముందు ఆనాడు కేసీఆర్, ఇవాళ ఏమంటారు దాన్ని మెడల్ దక్కితే హేట్ స్పీచ్ లో రేవంత్ రెడ్డి దక్కితే చూస్తున్నాము. బండి సంజయ్ అంతకుముందు హేట్ స్పీచ్ లో మొదటి స్థానంలో ఉండేవాడు. మనం చూస్తుంటే మనకు నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం సుదర్శన్ రెడ్డి గారికి మనకు రాఘవరెడ్డి గారి అవార్డు ఇచ్చేటప్పుడు హేట్ స్పీచ్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. పార్లమెంట్ ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మరి వారు మాట్లాడిన 1 నిమిషంలోనే మరి ఎవడురా జాతిపిత, నువ్వెవడురా జాతిపిత అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారిని చూసాం. ఇక ప్రజల్లో పలుకోడంటారా, నా ఉద్దేశం అంటే అందరూ అప్పీల్ చేస్తున్నారు ప్రజలకు, ఎవరి అప్పీల్ వాళ్ళు చేస్తున్నారు, అన్ని వింటారు. సబ్కా సున్నా అప్నా కన్నా, అన్ని వింటున్నారు, చేసే పని చేస్తారు, కర్ర కాల్చి వాత పెడతారు, ఎవరికి ఎట్లా పట్టాలని తెలుపు పెడతారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల తీర్పును మించిన తీర్పు అయితే ఇంకోటి లేదు. చాలా మంది ఏమంటారంటే ఏం ప్రజల తీర్పు సార్, మొత్తం అంతా డబ్బులు తీసుకుంటున్నారు, సారా తాగుతున్నారు, ఇవన్నీ సమస్య లేదు. అన్ని తీసుకున్నా ఎవరికి వేయాలో వాళ్ళకి పెట్టిస్తున్నారు, సమస్య లేదు. నా ఉద్దేశం అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టినాడు గెలవాలని లేదు, అసలు ఖర్చు పెట్టినాడు అసలు పోటీ చేయడానికి ఒక ఎంట్రీ ఫీజు అయింది, డబ్బులు ఖర్చు పెట్టిన ఒక ఎంట్రీ ఫీజు అయింది. చూస్తున్నామా, సమస్య లేదు. ఏదైనా సరే ప్రజల ముందు అప్పీల్ చేస్తున్నారు మాకు ఓటేయమని. కాకపోతే అప్పీల్ చేసుకునే క్రమంలో మేము ఏం చేస్తామనే, ఈ మున్సిపాలిటీలో మేము అధికారులకు వస్తే ఏం చేస్తాం, మీ కార్పొరేషన్ అధికారులకు వస్తే ఏం చేస్తాం అని స్పష్టమైన ప్రణాళిక ఎక్కడైనా ఉందా చూడండి. ఇప్పటికి కూడా ఈ 3 పార్టీలు వాళ్ళ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ప్రణాళిక విడుదల చేయలే కదా. మరి ప్రణాళిక లేకుండా మేము గెలుస్తాం అంటే మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు మహానుభావ అని అడుగుతున్నాం మనందరం ప్రజలు కూడా. మా సమస్యలు మాకే ఉంటాయి, మీరు మాత్రం ఓ రకంగా గెలుపు రాలేవారు అని టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా కార్యకర్తలకు అన్యాయం చేసుకుంటూ, అన్ని పార్టీలు కూడా ఆ కార్యకర్తలకు అన్యాయం చేసుకుంటూ మీరుగా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే లాభం లేదు. ప్రజలకు ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఏం చేస్తామని ప్రజల మేనిఫెస్టో రిలీజ్ చేయమని కోరుతున్నాం. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. మరొక అంశం చూసినట్లయితే కనుక ఆరోపణలు అనుమానాల ఆధారంగా పరీక్షల రద్దు తగదు, పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకనం, 2 హాల్ టికెట్ల జారీలతో నష్టం లేదు, మాస్ కాపీయింగ్, ప్రశ్నల పత్రాల లీకేజ్ వంటివి జరిగిన దాఖలా లేవు, తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేందుకు ఆధారాలు లేవు, గ్రూప్ 1పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు, తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించ
పరీక్షల పవిత్రతను ఊహాగానాలు నిరాధారమైన ఆరోపణల ఆధారంగా అవమానించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు గానీ, ఒకరు లేదంటే కొందరు అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలు సహకరించిన గానీ స్పష్టమైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా పరీక్ష రద్దు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి నమోదైన కేసుకు సంబంధించి చెప్పిన వివరాలు ఇవి. దీని గురించి ఏం చెప్తారు? న్యాయవాదిగా కోర్టులను కూడా ఇట్లా చేస్తే ఎట్లా, ప్రజలు మన నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే ఎట్లా? సింగిల్ బెంచ్ తీర్పేమో పనికిరావు, పరీక్షలు రద్దాలి. 6 నెలలు అవుతే ఈ కోర్టు ఏమన్నది, డివిజన్ బెంచ్ ఏమన్నది కాదు, రద్దు కాకపోమన్నది. అంటే జీవితాలతో ఆడుకోవడం లేదంటున్నాను. అదేంతో వెంటనే తెలిసేసి అయిపోయేది కదా. 6 నెలల అవసరం ఉందా? అసలు మొత్తం తెలంగాణ వచ్చినప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద నీతి కమ్ముకున్నాయి. మన నిరుద్యోగుల ఆశలు ఎప్పటికప్పుడు మరకెత్తుతున్నాయి, మళ్ళీ మాడిపోతున్నాయి, చూస్తున్నాం. కనుక ఇప్పటికైనా సరే తీర్పు వచ్చింది, మంచి వచ్చేట్టు ఆ నియామకాలు జరిగితే మంచిది అంటున్నాను. ఎందుకంటే వరుసగా ఇట్లా తీర్పుల మీద తీర్పులు, ఒకరి మీద ఒకరు ఇచ్చుకుంటూ పోతే రాజకీయ పట్లకు వీటికి తేడా ఏం లేకుండా పోతుంది కదా. స్పష్టం కోర్టు తీర్పులు ఇవ్వాల్సింది కాదంటే, కానీ దాన్ని కూలంకషంగా పరిశీలించి సింగిల్ బెంచ్ తీర్పిస్తే దాన్ని మళ్ళీ వ్యతిరేకించుకుంటూ వీళ్ళు తీర్పు ఇవ్వడం వల్ల ఏమైందంటే కోర్టులకు కూడా నమ్మకం పోతుందన్నమాట. అంటే గౌరవం, భయం తప్ప గౌరవం లేకపోతుంది. ఖచ్చితంగా ఈ తీర్పుని అమలు చేస్తారు, లేకపోతే ఇంకా పైకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు అనుకోండి, మళ్ళీ అప్పుడేం కాదు, ఇంకో 6 నెలలు అయిపోతుంది. అంటే ఇది బాగాలేదు. ఇట్లా ఉద్దేశం అంటే మొదలు తప్పు చేయకుండా ఉంటే బాగా మంచిది అంటున్నాడు. ఎగ్జామ్స్ నిర్వహణలో మొదటి నుంచి పేపర్ లీకేజ్ కానీ, లేకపోతే ఒకే సెంటర్ లో ఎక్కువ మంది పాస్ కావడం, ఇవన్నీ జరిగింది కదా. గతంలో ఒకే సెంటర్ లో ఎక్కువ మంది పాస్ ఎందుకు అయ్యారు, అసలు మహిళా సెంటర్ ఎందుకు ఏర్పడ్డది, ఉమెన్స్ కాలేజీలో మహిళా సెంటర్ వచ్చింది కనుక అక్కడ ఎక్కువ మంది కనపడుతున్నారు. ఇట్లా అన్ని రకాలుగా వాదనలు ప్రతివాదనలు జరిగినాయి. చివరికి సరే మంచి ఇప్పటికైనా శుభం కార్డు పడుతుందా చూద్దాం. మన శుభం కార్డు పడితే మంచిది అంటారు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించింది. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే, దొంగ హామీలు, మోసాలు చేయడం మాకు చేత కాదు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా, కాంగ్రెస్ గెలిస్తే అన్ని పనులు పెంచడం ఖాయం, కొంపలు ముంచే సీఎం మాట నమ్మొద్దు. కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల ప్రచారంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయా పైసా లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి 500 కోట్ల నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని, దీంతో ప్రధాని వద్దకు వెళ్లి పంచాయతీలకు 259 కోట్లు తెచ్చామని తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ఆ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒకవేళ బీజేపీని గెలిగిస్తే కనుక 500 కోట్లు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడతారు? మున్సిపాలిటీల మీద, కార్పొరేషన్ మీద ఇప్పుడు అందరూ దొంగ ప్రేమలోకి వస్తారు. గాడిద గుడ్డు ఎందుకన్నారంటే అసలు గాడిద గుడ్డు పెట్టారు, గాడిద పిల్లనే పెడతారు, జంతువులు గుడ్డు పెట్టే జంతువు కాదు. అట్లాగే గాడిద గుడ్డని మొన్న వీళ్ళ బడ్జెట్ లో అన్నారు కనుక దాని ప్రతిగా ఈ మాట. అంటే ఏం లేదు, మీరు అట్లా అంటే నేను ఇట్లా అంటాను, మీరు మనకు తమలపాకుతో మీరు కొడితే తలుపు చెక్కతో మేము కొడతా అంటున్నాం. అందుకని లేదు, మొన్న బడ్జెట్ లో తెలంగాణకు మీకు ఇచ్చింది గాడిద గుడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ నాయకులు అన్నారు కనుక, టీఆర్ఎస్ నాయకులు కూడా అన్నారు కనుక మేమైతే 500 కోట్లు వేస్తా అంటున్నాడు. అంటే నా ఉద్దేశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇట్లాగే ఉంటాయా? అంటే మీరు అధికారంలోకి వస్తేనే తెస్తారా, లేకుంటే ఇవ్వరా? మున్సిపాలిటీలకు కానీ, పంచాయతీలకు కానీ, లేకుంటే ఎంపీటీ మన మండల జిల్లా పరిషత్లకు కానీ హక్కుగా రావాల్సిన నిధులు 16వ ఆర్థిక సంఘం వద్దన్నా వస్తాయి. మీరు ఏం చేసినా వస్తాయి, ఏం చేయకుండా వస్తాయి. ఒకటి నిబంధన ఏంటంటే ఎన్నికలు జరిగిన పాలక వర్గాలు ఉండాలి. అందుకని కానీ ఈ తొందరపాటు అంతా కూడా ఎన్నికలు జరిగిన పాలక వర్గాలు లేకపోతే వచ్చే 15వ ఆర్థిక సంఘం ఇంకొక 2 నెలల దాన్ని పూర్తి అయిపోదు. 2 నెలలు కూడా లేదు. ఇంకా ఫిబ్రవరి 6లో ఉన్నాం కనుక ఇంకా నెల మీద 22 రోజులు 24 రోజులు మిగిలింది. అన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగి కనీసం పరీక్షల లోపు ఈ మార్చి లోపు జరిగితే స్థానిక ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోతాయి. రేపు వచ్చే మనకు మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికలు ఉన్నాయి అంటున్నారు. అది చేయకుండా వీరి గాడిద గుడ్డ అంటే వారి గాడిద గుడ్డ అంటే ఏం లేదు. ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప అని చెప్పడం కోసం తప్ప ఇంకోటి ఏం లేదు. కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమున్నాయో 2 తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకు అన్యాయం చేస్తున్నాయి నేను అంటున్నాను. ఓకే, రైట్. ఏపీ అంశానికి వెళదాం. ఏపీ అంశానికి సంబంధించి ఒక ఒకే టాపిక్లోని డిఫరెంట్గా వర్డ్స్ వస్తున్నాయి.
మహాకుట్ర వెంకన్నకు మకిలి అంటించే మహాకుట్ర సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు. తీతిదేకి కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే సీఎం చంద్రబాబు ధ్వజం. మహాపచారానికి పాల్పడ్డారని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. వైకాపా ప్రభుత్వ హయాంలో తీతిదేకి కల్తీ నెయ్యి సరఫరా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు పనిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అది ఉద్దేశపూర్వకంగా మీరు పంపించిన ఈఓ ద్వారా అమలు చేసిన మహాకుట్ర అని మాజీ సీఎం జగన్ ఉద్దేశించి మండిపడ్డారు. అది కేవలం డబ్బు కక్కుర్తితో చేసింది కాదు. ఏదో ఒకసారి తప్పు జరిగితేనో కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా చేస్తేనో క్షమించవచ్చు, కానీ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందులా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మరొక వ్యాఖ్య కూడా చేశారు. హిందువులు కాదు కాబట్టి ఇలా చేశారంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అంటే దీన్ని మతాల వైపుకు లాగి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా అని అయితే అనిపించేటట్టుగా అయితే ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా మీతో ఏకీపిస్తాం. ఎందుకంటే మొన్నటికి మొన్న కులాల పంచాయతీ తీసుకొచ్చి అంబటి రాంబాబు కూతురు కాపు కులం గురించి తీసుకొచ్చింది చూసినాం మనం. కులం కంటే పెద్దది పిచ్చి మతం, కనుక ఇప్పుడు మతం పిచ్చిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండానే గర్భగర్భంగా అనుకోనే నా ఉద్దేశం ప్రకారం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ కల్తీ నెయ్యి లేకుంటే నెయ్యే కాదంటే కల్తీ నెయ్యి ఎక్కడిది ఇంకా? అంటే ఇప్పుడు అందులో నేతి బీరలో నెయ్యి ఎంత అంటే తిరుపతి లడ్డూలో ఉన్నంత అని సామెత చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని సమస్య లేదు అని నెయ్యే కాదంటున్నారు. నెయ్యే కానప్పుడు జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని దుర్మార్గమైన ప్రచారం చేసి వీళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాం అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? సిట్ కానీ సాధికారత కమిటీ కానీ అందులో అసలు నెయ్యే కాదు, అది రసాయనం తయారు చేసి అంత కృత్రిమ నెయ్యి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగానే కృత్రిమ నెయ్యి అని తేల్చేసింది. కృత్రిమ నెయ్యి అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనోభావాలు లేవు, నేను లేదు, కేవలం దాని అవినీతి ఉందంట. నేను దీంట్లో అవినీతిని గట్టి పట్టుకోవడం సమస్య లేదు. ఎందుకంటే కిలోకి 25 రూపాయలు చొప్పున వాళ్ళు వసూలు చేసుకున్నారంట. అట్లాగే సుబ్బారెడ్డి గారి పిఏ దగ్గర ఇన్ని కోట్లు అప్పనప్పన ఉన్నారు, అప్పన్న ఏమన్నారు ఆయన పేరు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని కోట్లు ఆయన అకౌంట్లోకి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. ఎవడొద్దంటున్నాడు మహానుభావ. కానీ పూర్తిగా ఇవాళ మళ్ళీ భక్తుల మనోభావం దెబ్బతీస్తూ మళ్ళీ కల్తీ నెయ్యి అంటే నెయ్యే కాదంటే కల్తీ నెయ్యి అంటే ఎట్లా? ఇంకొక గొప్ప పని చేశారు. నేను కేబినెట్ మీటింగ్ వాళ్ళ కూర్చొని ఏంటంటే ఒక ఏకసభ కమిషన్ వేస్తారట. అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకడం తప్ప ఏం లేదు, మంచి చెడ్డు మొదలు పెట్టిండ్రు, దీన్ని ముగిస్తే బెస్ట్. వాళ్ళు వేసిన సిట్టే కదా, వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారత కమిటీ కదా, వాళ్ళే చెప్పారు కదా, ఇంతలా జంతువుల కొవ్వు కానీ ఏం లేదు, కేవలం నెయ్యి కాదు, అది పూర్తిగా రసాయనంతో తయారు చేసిన సువాసన కోసం కూడా ఫలానా రసాయనం కలిపిందని క్లియర్ రిపోర్ట్లు పేర్కొన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది పద్మ గారు, ఈ మొత్తం అంతా మళ్ళీ కోర్టులో ఎంక్వైరీ జరగాల్సిందంతా రాజకీయ పార్టీలు ఎంక్వైరీ చేస్తున్నాయి. మొత్తం దాన్ని పీకలు చేసేస్తున్నాయి. ఆ డేట్ ఎప్పుడు, ఏఆర్ డైరీ ఎప్పుడు నమోదైంది, ఎప్పుడు వచ్చింది, 2023లో ఏమైంది, మీరే కదా పెట్టింది అని వీళ్ళు, కాదు మీ నుంచి మొదలైంది కదా, మొదటి ట్యాంకర్ అప్పుడే కదా వచ్చింది, రిజెక్ట్ చేసింది అప్పుడే కదా, మీరు పెట్టిన టెండర్లే కదా అని వీళ్ళు మొత్తం మీద దీన్ని కంపు చేస్తున్నారు. నా ఉద్దేశం అంటే గతంలో డిక్షనరీ చూస్తే వాసనకు కంపుకు ఒకటే అర్థం ఉండే, కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మొత్తం వాసన కంపు అన్ని కలిసి మరింత రాజకీయ కంపు రేపుతున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే నెయ్యి విషయం మర్చిపోండి. నిజంగానే అవినీతి జరిగింది, అవినీతి పనులు పట్టుకోండి. కొత్తగా నేను కూడా ఏమంటున్నానంటే మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే, అయ్యా ఇప్పుడు కూడా అది నెయ్యి అంటున్నాను నేను. దాని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి, ఎవరు మాట్లాడతలేదు, వైసీపీ మాట్లాడతలేదు, వీళ్ళు మాట్లాడతలేదు. ఎందుకంటే దొంగలు ఊళ్ళు బతుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళ మీద అవినీతి మీద వాళ్ళ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ సప్లై అయ్యే నెయ్యి కూడా మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు 400 రూపాయలకు నువ్వుల నూనె వస్తుందా, మరి 460 రూపాయలకు నెయ్యి వస్తుందా చెప్పండి అని అంటున్నాను నేను. మరి అదే నెయ్యి ఇప్పుడు సప్లై అవుతుంది కదా, మరి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఎవరు పేరు మార్చచ్చు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం అయిపోవాలి. విజయ డైరీ నుంచి నెయ్యి తెప్పించుకోవాలి. ప్రైవేట్ డైరీలు అంటే మళ్ళీ హెరిటేజ్ ముందుకు వస్తుంది, లేకుంటే ఇంకో డైరీ ముందుకు వస్తుంది, ఎవరికి ఇచ్చారంటే సమస్య వస్తుంది. కనుక అతి తక్కువ రేటుకు ఓటు చేసిన వాళ్ళకి నెయ్యి ఇస్తామనే దుర్మార్గం. నాణ్యత ఉన్న నెయ్యిని ఎక్కువ రేట్ అని కొనండి. అది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ ఉంది, దాని నుంచి కొనండి. లేదంటే సొంతంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి. తిరుపతి దేవస్థానంలో బ్రహ్మాండంగా 1000 ఆవులు సాకండి. దానికి అంటే 1000, 2000 ఎంత పడుతుందో తెలియదు కదా మనకి, ఎందుకంటే ప్రతిరోజు దాని డిమాండ్ సప్లైని బట్టి ఎన్ని ఆవులు పెంచాలి, దానికి పెద్ద అదో కుంభకోణం నడుస్తుంది. అయిపోతుంది ఆవులు గడ్డి మేత చూసాం కదా, రాజుప్రసాద్ గడ్డి కుంభకోణం చూసాం కదా, అట్లే అవుతుంది ఇక్కడ కూడా. కనుక దయచేసి ప్రభుత్వ డైరీలు అమూల్ ఉన్నది సహకార రంగంలో, ముల్కనూరు డైరీ ఉన్నది, కరీంనగర్ డైరీ ఉన్నది, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు పద్మ గారు. తెలంగాణ నుంచి ముల్కనూరు డైరీ కానీ కరీంనగర్ డైరీ కానీ మేము సప్లై చేస్తాను ముందుకు వచ్చారు. రాష్ట్రం ఏదైతే ఎక్కడి నుంచో తీసుకొస్తలేమా, అమూలు ఇవాళ బ్రాండ్ నేమ్ కాలేదా మనకు. అందుకని రైతు సహకార సంఘాల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ సహకార రంగాల్లో నడుస్తున్న
డైరీ నుంచి కానీ తీసుకుంటే ఈ లొల్లి పోతుంది. ఈ లంచాలు ఉండే ఎవరి ప్రభుత్వాన్ని లంచం ఇవ్వదు కదా, అట్లానే చేయండి అని అంటారు. రైట్. మరొక అంశం అయితే చూద్దాం. ప్రతి ఎకరాకు నీరివ్వాలి. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ, వారబందీ బాధ్యత సాగునీటి సంఘాలదేనన్నారు. నీటి తీరువ కూడా వసూలు చేసి ఆ నిధులు మీరే ఖర్చు చేస్తే జనవరిలో మరింత బాగుపడతాయని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరన్నారు. అమరావతి రాజధానిలోని పరేడ్ మైదానంలో గురువారం రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి సాగునీటి సంఘానికి 10 లక్షల వరకు నామినేషన్పై పనులు చేసుకునే వీలు కల్పించారు. ఇక సంఘాలు ఉత్సాహంగా పనులు చేస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో 344 కోట్లతో 7,197 నిర్వహణ పనులు చేశారు. ఈ పనులు చేయడం వల్ల మీకు జీఎస్టీ ఇబ్బందులు, పెన్షన్ ఇబ్బందులు వస్తున్నాయని తెలిసిందే. వాటన్నిటికి కూడా తొలగిస్తామని సీఎం ప్రకటించారు. సో ప్రతి ఎకరాకు నీరు అందించాలి అనే ఒక లక్ష్యంతో వెళ్లాలని చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? సాగునీటి సంఘాల ఏర్పాటు మొదటి నుంచి ఆహ్వానిస్తున్నాను. మంచిది. అంటే ప్రజలకి అధికారం, రైతులకి అధికారం, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు, కరెక్టే. కానీ రెవెన్యూ వ్యవస్థను పాటు చేసింది కదా. ఇప్పుడు వారాబందీ ఏమంటున్నారు, తెలంగాణలో తైబంది అంటారు, అక్కడ వారాబందీ అంటారు. దానికి నీరెడ్డి గార్డెన్ ఒక పోస్ట్ ఉండేది, అంటే 3వ పోస్ట్ ఉండేది. అంటే మన గ్రామ సేవకులలో అంటే నీరు విడిచిపెట్టడంలో వాళ్ళందరూ కూర్చొని రైతులు ఒప్పందం చేసుకొని ఏ పంటలకు 2వ పంటకు వచ్చినప్పుడు నీళ్లు తక్కువైనప్పుడు ఏ పంటకు ఎత్తేయాలి, ఎటువంటి ఏ భూములకు ఇవ్వాలని చెప్పడానికి దాన్ని వారాబందీ అంటున్నారు, తైబంది అంటారు. అది తప్ప ఇంకో సర్వే నెంబర్ నిలువ. ఒక ప్రభుత్వం నుంచి ఉన్న ఒక ఉద్యోగం ఉంటే ఆ పని చేస్తారు కదా. వారాబందీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇందులో సాగునీటి సహకార సంఘాల్లో ఎవరి పెత్తనం అయితే వాళ్ళ నీళ్ళు కోల్పోతారు కదా. భర్త ఉన్నవాడిది భార్య అవుతుంది. అప్పుడు రాజకీయం అయితే వాళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అందుకని ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఒక వ్యవస్థను ఎన్టీ రామారావు గారు తీసేసిండ్రు. ఆ తర్వాత మనకు తెలంగాణలో అయితే కేసీఆర్ వచ్చినాక మొత్తం నాశనం చేసేసింది. ఆ వ్యవస్థను కాపాడాలంటారు. వ్యవస్థలో అవినీతి ఉంది. అవినీతి ఉంటే ఏం చేయాలి? రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఉందని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు? ఆ వ్యవస్థనే మొత్తం తొలగించే ప్రయత్నం చేసిండ్రు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే మొత్తం ఇల్లు తగలబెట్టుకున్నట్టు చేశారు. ఇక్కడికి వస్తారు. తాను ఏమన్నారు? సాగునీటి సహకార రంగాన్ని చూసుకుంటూ ఇంకా కొన్ని ఆరోపణలు చేశారన్నమాట. పోతిరెడ్డి పాట గురించి మాట్లాడారు, చూసినాం కదా. అట్లానే ఎవరు దాన్ని ఆపారు అనే దానికి మళ్ళీ అదే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికి సమాధానం కూడా వైసీపీ అంటది. కావాల్సిన నీళ్ళు చేసిన పని ఏంటి? ముచ్చుమర్రి ద్వారా మేము మళ్ళిస్తాం, నీళ్ళని చూడండి అద్భుతంగా పారిస్తామని ఇప్పుడు అసలు విషయం చెప్పారు. ఎన్ని వందల టీఎంసీల నీళ్లు మన రిజర్వాయర్ లో ఉన్నాయని చెప్పేసిండు ఆయన కదా. అంటే మొత్తమే మానే ఉంది అన్నట్టు లెక్క. కానీ లేవులు ఎవరు ఏడుపు కూడా రెండవుతున్నది. అందుకని రెండు అంటున్నాను ఏంటంటే, మీరు నీళ్ళు అనేది అందరికీ అవసరమే. తెలంగాణ రైతులకు అవసరమే, ఆంధ్రప్రదేశ్ రైతులకు అవసరమే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రైతులకు అందరికీ అవసరమే. ఒక నీటి యుద్ధాలు వస్తాయని ఎప్పటికీ మేము చిన్నప్పుడు అనేవాళ్ళం. ప్రపంచవ్యాప్తంగా నీటి యుద్ధాలు వస్తాయి. నీటి యుద్ధాలు రాష్ట్రాల మధ్య వస్తాయని మేమైతే అనుకోలేదు. అంటే అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికైనా సరే కృష్ణా జలాల పంపిణీ, గోదావరి జలాల పంపిణీ పూర్తి స్థాయిలో చేయాలి. నీటి సంఘాల సమావేశంలో ఆ వ్యవస్థ ఆ ప్రశ్నలు ఏమనెత్తాడని కనుక వైసీపీ మీద విమర్శలు చూపించారు. వైసీపీ వాళ్ళు కూడా వెంటనే సమాధానం కూడా ఇచ్చారు. ఏమనంటే, అసలు మీరు పోతిరెడ్డిపాడు దాన్ని ఆపింది మీరు కదా, రేవంత్ రెడ్డి గురు శిష్యులు మీరు ఇద్దరు కలిపి ఆపారని చెప్పేమో వీళ్ళు అంటున్నారు. కాదు, అప్పుడు గురు శిష్యులు వేరే ఉండ్రి, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ లొంగిపోయి ఆయన ఆపారు, అప్పుడే జరిగిందని వీళ్ళు అంటున్నారు. వాస్తవం ఒకటి ఉన్నది, మొన్ననే చెప్పారు కదా, మన నీటి వనరుల నిపుణుడు ఎప్పుడు ఆగింది, అది ఎన్ని రోజులు ఆగింది, ఆడ మనకు పోతిరెడ్డిపాడు పండు కాలువ కూడా ఎన్ని రోజుల కింద ఆగింది అని స్పష్టంగా చెప్తూనే ఉన్నారు కదా. అందుకని రికార్డులు పక్కన పెట్టి వాళ్ళు ప్రతిదాన్ని కూడా అంతే. ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఒకరికి మాట్లాడుకుంటూ అందరూ అబద్ధాలు చెప్తున్నారు. అర్థ సత్యాలు అసత్యాలతో మాట్లాడుతున్నారు. సరే, సాగునీటి సంఘాలకు 10 లక్షల రూపాయలు నామినేషన్ మీద ఇవ్వడం మంచిది అంటున్నాను. ఎందుకంటే దానివల్ల ఒక మంచి పని ఏంటంటే, కనీసం కట్టు కాలువలు కానీ, చెరువు నుంచి కానీ, లేకుంటే పొలాలకు వెళ్ళే కాలువలు కానీ బాగు చేసుకోవడం వీలవుతుంది. ఇప్పుడు చాలా మనకు రకరకాల తుంగ చెట్లు మొలిసి ఆ కాలువలో నీళ్లు ప్రవహిస్తలేవు, ఆగిపోతున్నాయి ఎక్కడికక్కడ. కనుక కొత్త కాలువలకు నీళ్లు అందలేదు, కొత్త పొలాలకు నీళ్లు అందలేదు. కనుక ఈ 10 లక్షల రూపాయలు ఇస్తే కొంత చిన్న తూములు లీకేజ్ ఉన్నా ఏమైనా బాగు చేసుకోవడానికి వీలుంటుందని నేను అనుకుంటున్నాను. మరొక అంశం అయితే చూద్దాం. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు, సుప్రీంకోర్టు అనుమతి, ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన, కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ, అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు అవకాశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్ల మధ్య జరిగిన సమాచారం మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలు
సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేక్ కుమార్తె సునీత రెడ్డికి స్వేచ్ఛనిచ్చింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు కేవలం వారిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికే పరిమితం చేయకుండా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తే వాటికి సంబంధించి కూడా చెప్పవచ్చని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో దీనికి సంబంధించి అని చెప్తారు. ఈ కేసు చాలా ఇయర్స్ నుంచి అలా రన్ అవుతూనే ఉంది. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఇది జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి ఇది కేసు అని బాగా గోలు పెట్టిండు. చంద్రబాబు నాయుడే దీని నిందితుడు, అసలు ఆయనే తప్పించాడు మొత్తం అన్నారు. మొదలు ఏమనుకున్నారు, గుండెపోటు అన్నారు. గుండెపోటు నుంచి గుడ్డలపోటు అయింది. గుడ్డలపోటులో ప్రజలు జ్ఞాపకం చేయాలని చెప్తున్నాను, అంతకని గుడ్డలపోటు అయింది. గుడ్డలపోటులో సిబిఐకి అప్పచెప్తున్న డిమాండ్, మరి ఆయన 5 ఏళ్ల అధికారంలో ఉంది కదా, బాబాయ్ హత్య గురించి సిబిఐకి ఎందుకు అప్పచెప్పారు కదా, సమస్య వస్తుంది కదా. ఆయన అప్పచెప్పారు కదా, మరి డిమాండ్ చేసింది కదా. అప్పుడేమో ఆయన అధికారంలోకి వచ్చిన సిబిఐకి నమ్మకం లేదు, సిబిఐ మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా తీసుకున్నది సిబిఐ తీసుకొని 7.5 ఏళ్ళు అయిందమ్మా వారి హత్య జరిగి. పాపం 2 సార్లు ఎంపీ, మా ఆనాడు ముఖ్యమంత్రికి తమ్ముడు, ఈనాడు మొన్నటి దాకున్న జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్. ఆయన హత్య కేసు ఇప్పటిదాకా తేల్తలేదంటే ఆ సునీతమ్మ కోర్టులో చుట్టూ తిరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇంకొక సోదరి షర్మిల గారేమో సునీతకు మద్దతుగా నిలుస్తున్నారు, మా అన్ననే హత్య చేయించండి అనే వల్ల. కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ లో ఎంత భాగవతం జరిగింది చూసినాం మనం కదా. సిబిఐ వాళ్ళే మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది, అవినాష్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది చెప్పి వెనుకపోయిన సందర్భం చూసినాం, తిప్పిపోయిన సందర్భం చూసినాం. ఈ కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి అనిపిస్తుంది. ఇన్నిసార్లు మళ్ళీ అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు, బాలు ఇక్కడి నుంచి మళ్ళీ కింది కోర్టు, ఇప్పుడు చివరికి ఎక్కడికి వచ్చింది, కింది కోర్టుకు వచ్చింది. ఇప్పటికే చాలా మందిని చంపేశారు, ఇంకా సాక్షులను కూడా చంపేశారు, చూస్తున్నాం కదా. అప్రూవర్ గా మారిన సాక్షులను ప్రతిరోజు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు వాళ్ళు బతుకుతున్నారు. అంటే మొత్తం ఇది ఇందులో పెద్ద ఎత్తున ఏదో జరిగింది, రాజకీయంగా జరిగింది, సమస్య లేదు. ఈ హత్యకు కారణాలు చాలా పెద్ద ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. ఇవాళ విషయ పరిస్థితి చూస్తుంటే ఇవాళ తప్పనిసరి ఈ హత్య కేసును పూర్తి స్థాయిలో పరిశోధించి ట్రయల్ కోర్టులో నడపాలి. ఇప్పటికే అన్ని రకాల ఛార్జ్ షీట్లు వాటి ఎవరెవరు ఏమిటి అన్నీ నేను చూసినాం కదా మనం. అందుకని స్పష్టంగా వీళ్ళ ఏదైతే ఈ కోర్టు నిర్ణయం అనేది కింది కోర్టు నిర్ణయమే అంతిమం, కింది కోర్టులో ట్రయల్ నడనియండి అని సుప్రీంకోర్టు ఇవ్వడం మాత్రం మంచిది. మళ్ళీ బాలి ఇక్కడికి వచ్చినా సరే ఇంకో 1 సంవత్సరం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టవచ్చు. దశాబ్దం అయితే ఇది దాటుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతకు బాబాయిని హత్య చేసింది ఎవరు అనే మాట తేల్చలేదు అంట. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం, మోదీకి సంబంధించిన అంశం. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు, ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులకు వారి శిబిరాల్లోకి వెళ్లి బుద్ధి చెప్పడం, నక్సలైట్లను నిర్మూలించడం, సింధు నది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నారంటూ కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. అసలు గిరిజన మహిళ రాష్ట్రపతిని, దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబ జాగీరు కాదు, మీరు జనాభాను సమస్య అనుకుంటే మేము పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోదీ ఫైర్, విపక్షాల వాకౌట్, లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం, విపక్షాల తీవ్ర నిరసన, మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధానిని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కచెల్లెల రక్షణ నాకుంది, మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ప్రేమ దుకాణం గురించి మాట్లాడేవాళ్లు మోదీని సమాధి తవ్వుతాం అనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యపట్టారు. లోక్సభలో 4 రోజుల పాటు ప్రతిపక్షాల తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు హాజరు కాని ప్రధాని గురువారం రాజ్యసభకు హాజరై ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు పెద్దపెట్టున నినాదాలు చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదు. మీ వయసురీత్యా మీరు కూర్చుని నినాదాలు చేయండి, లేదంటే అలసిపోతారు అని ఖర్గేపై సెటైర్లు వేశారు. ఈ దశలో విపక్షాలు మోదీ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడంతో అలసిపోయి వారే వెళ్లిపోయారు అని మోదీ అన్నారు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మోదీకి అంటే నాకెవరు సమాధి కట్టలేరంటూ కూడా చెప్పడం. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో కీలకమైంది మధ్యన మీరు చదివారు కూడా. ఏమంటే ఒక ప్రధానమంత్రి తన సొంత సభలో పార్లమెంట్ లో ప్రసంగించడానికి వస్తుంటే ఆయనకు ప్రమాదం ఉందని స్పీకర్ హెచ్చరించారు. నిజంగా చెప్పాలంటే చీకటి రోజు అంటున్నాడు. అందరికి ప్రధానమంత్రి ఆయన.
ముఖ్యమంత్రులు మనందరికీ ముఖ్యమంత్రులు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళందరూ ప్రజలందరికీ ఓటు వేసినా వేయకపోయినా. ఇప్పుడు ప్రధానమంత్రికి భద్రత లేదు అంటే ఎక్కడైనా బయట తిరిగితే మన సరిహద్దులోకి పోయిండు, లేకపోతే ఏదైనా అడవులోకి పోయిండు, అటువంటిప్పుడు భద్రత లేదంటే కొంతవరకు అంగీకరించదు. అది కూడా కరెక్ట్ కాదు. శాంతి భద్రత చూసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ అట్లా కాదు కదా. పార్లమెంటు ప్రత్యేక భద్రతా దళం ఉంది. తన సొంత పార్లమెంట్ లో తన సొంత మెంబర్లు అందరూ కూడా అధికార ప్రతిపక్షాలందరూ కూడా పార్లమెంట్ మెంబర్లు, గౌరవ పార్లమెంట్ మెంబర్లు. ప్రతిపక్ష పార్లమెంట్ మెంబర్లు ప్రధాని మీద స్వయంగా దాడి చేయడానికి సిద్ధమైంది కనుక నేనే వద్దన్నానని చెప్పి మన శివరాజ్ పాటిల్ గారు వాళ్ళు అన్నారు కదా. మరి ఎంత దుర్మార్గం. స్పీకర్ గారే ఆ మాట అన్నారు అంటే మరి ఒకవేళ నిజంగానే దాడి చేసే వాళ్ళ ఈ కుట్రకోణాన్ని ఛేదించాలన్నా లేదా అంటున్నాను నేను. ఆ మాట నిజంగా స్పీకర్ గారు కరెక్ట్ అయితేనేమో ప్రతిపక్ష సభ్యులు జైల్లో కూర్చోవాలి. అంతేగాని ఒకవేళ కరెక్ట్ కాదంటే స్పీకర్ గారి మరి దానికి బాధ్యత వహించాలి. స్పీకర్ గారి సమాధానం చెప్పాలి. నాకు సమాచారం ఉంది కనుకనే నేనే ప్రధానమంత్రిని సభకు రావద్దని చెప్పాను అని అంటున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అది చాలా తీవ్రమైన ఆరోపణ. మన పార్లమెంట్ ప్రతిష్ట భంగమైనట్టు లెక్క అంటున్నా. గతంలో ముష్కరులు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు ఇవాళ చీకటి రోజు పార్లమెంట్ కు అని అన్నాం కదా. మరి పార్లమెంట్ లోపల ఈ ముష్కరులు దాడి చేస్తారు అనుకున్న పరిస్థితి వచ్చిందంటే ఎందుకు? ఈ మధ్యనమ్మా చాలా వరకు మాటలు ఎట్టబోతున్నాయంటే రేణుకా చౌదరి గారు ఆ మధ్యన కుక్కని తీసుకొని వచ్చారు పార్లమెంట్. వచ్చేమన్నది లోపల ఉన్న వాళ్ళందరూ ఇంతకంటే దుర్మార్గులే అన్నట్టు మాట్లాడింది కదా. లోపల ఉన్నవి కూడా ఇవే అన్నది కదా. అంటే పార్లమెంట్ మెంబర్లు అందరినీ కుక్కలు చేసింది కదా. ఆమె అయితే మళ్ళీ ప్రెస్ వాళ్ళు ఎవరితే బాబో అని సమాధానం ఇచ్చింది. అంటే ఇంత చీప్ గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం అవుతలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే దుర్మార్గం అంటున్నా. రెండోది ఏంటంటే దీని మీద అసలు ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ప్రధానమంత్రి మీద స్వయంగా దాడి జరిగే అవకాశం ఉంది కనుక నేనే వద్దన్నాను అనే స్పీకర్ వ్యాఖ్యల మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. నిజంగానే ఎవరైనా ప్రతిపక్ష సభ్యులు వారి మీద భౌతిక దాడి చేయడానికి సిద్ధపడ్డారు అని తెలుసుంటే వాళ్ళని తక్షణం ఈ పార్లమెంట్ సమావేశాలే కాదు మొత్తం పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటారు. అంతకన్నా ద్రోహులు ఇంకోటి ఎవరు ఉంటారు కదా. ఈ ద్రోహి అనే దాని మీద వచ్చింది. నిన్ననే చూసాం కదా మనం మకర ద్వారం దగ్గర నిలబడి రాహుల్ గాంధీ గేట్ కీపర్ లాగా ఆ వస్తున్న బిట్టును, ఇది మన కేంద్ర సహాయ మంత్రి బిట్టును దేశ్ గద్దార్ అంటే ద్రోహి అని పిలిచారు. పిలిస్తే ఆయన ఏమన్నాడు, నువ్వే దేశద్రోహి అని ఆయన అన్నాడు. ఏం లాభం, త్వంసుంటా అన్నాడు. పుస్తకం ప్రదర్శించడం నుంచి మొదలుకొని నరవణి రాసిన పుస్తకాన్ని ప్రింట్ కాని పుస్తకాన్ని ప్రదర్శించడం, దాని తర్వాత అందులో భాగాలు ఉటంకించడం, అది సరిగా చెల్లదంటేనేమో స్పీకర్ కు అడ్డు తిరగడం, ఇవన్నీ చూస్తే గత 2 రోజులుగా పార్లమెంట్ లో జరుగుతున్న మన చర్చలు ఏమంటుంది, చర్చలు రచ్చగా మారుతుంది. సరే నేను మరి రాజ్యసభలో దాన్ని తిప్పికొట్టే క్రమంలో మా మోడీ గారు అపరిహారం కావచ్చు. వాళ్ళు కూడా మీరు అన్నట్టే పెద్ద ఆయనను కొంచెం కూర్చోమన్నారు. ఎందుకంటే ఆవేశపడితే మీరు నిలబడి నినాదాలు చేయకండి, కూర్చొని చేయండి అని చెప్పారు. ఇది వరకు దాని సభను చల్లపరచడం కోసం అనుకుంటున్నారు. ఎద్దేవా చేయడం కాదు. ఎద్దేవా చేయడం కూడా అనుకునేవాడు అనుకుంటాడు. మన మాటలో రామ అంటే భూత అనుకునేవాడు ఉన్నాడు, రామ అంటే మంచిది భక్తి అనుకునేవాడు ఉంటాడు. ఇది కూడా అంతే అంటున్నాడు. ప్రధానమంత్రి నేను రాజ్యసభలో మొత్తం అంతా చెండాడాడు ప్రతిపక్షాలను. వాళ్ళు కూడా కొద్దిసేపు నిరసన వ్యక్తించి వెళ్ళిపోయారు. కానీ మొన్న పార్లమెంట్ లో లోక్సభలో జరిగిన సంఘటన జరుగుతుంది అనుకొని నేను ఊహించి వద్దన్నాను అనే మాట మీద మాత్రం ఈ ప్రభుత్వం ఎంకరేజ్ జరపాలి. ఇప్పుడు ఆరోపణ బట్టగాల్చి మీదేస్తే లాభం లేదు. ప్రతిపక్షాల మీద వేసేసి మీరు చంపుదాం అనుకున్నారు కనుక ప్రధానమంత్రి రాలేదంటే దుర్మార్గం కదా, ప్రతిపక్షాలను అవమానించడమే కదా. కనుక ప్రతిపక్షాలకు డిమాండ్ చేయాలి ఏంటంటే నిజంగానే వాళ్ళ దగ్గర తప్పు లేకపోతే దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు తెలియదు. వాళ్ళు కూడా రెండు చూడండి, ఇద్దరు కూడా ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. మేము చంపుదామనో మేము దాడి చేస్తామని అని ఆయన చెప్తున్నాడు కదా. దాన్ని ఎంక్వైరీ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తలేదు? అట్లాగే బీజేపీ కూడా తన మీద ఆరోపణ వచ్చింది కదా. ఆరోపణ ఎవరి మీద వస్తుంది? బీజేపీ మీదనే. ఇప్పుడు తమ ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్షాలు భౌతిక దాడి చేస్తాయని ఊహించడం అని అంటున్నారు కనుక భౌతిక దాడికి పాల్పడకుండా ఉండే పరిస్థితి కావాలంటే, ఇక ముందుకు అటువంటివి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీని మీద ఎవరు కుట్రకోణం ఛేదించాలి కదా అంటున్నారు. ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? ముఖ్యంగా ఏంటంటే బయట జరిగే సంఘటనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి. శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఢిల్లీలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఢిల్లీ పోలీసులు ఉంటారు. మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటది. మన అన్ని రకాల ఆఫీసులు, రాయబార కార్యాలయాలు అన్ని ఉంటాయి కనుక పార్లమెంట్ ఇమ్యూనిటీ మొత్తం అంతా పార్లమెంట్ స్పీకర్ చేతిలో ఉంటది అంటున్నాడు. మరి అటువంటిప్పుడు స్పీకరే దీన్ని ఎంక్వైరీ ఆర్డర్ చేసి మొత్తం ఇక్కడ మరి ఎవరు అసలు కుట్ర చేశారు, బయట అయితేనేమో ఢిల్లీలో చేర్చాలి, కాదు వేరే రాష్ట్రంలో కుట్ర చేసి ఇక్కడ దాకా వచ్చిండ్రు వీళ్ళే మాట్లాడుకున్నారంటే ఆ కుట్రను ప్రకటించాలి. లేకపోతే ప్రతిపక్షాల మీద అనవసరంగా ఆరోపణ చేసినట్టు అవుతుంది. లేదనుకుంటే ఇటుపక్క కూడా ప్రభుత్వం కూడా మరి చేత కాకుండా ప్రధానమంత్రి భద్రతకే పార్లమెంట్ లో భద్రత లేదంటే అంతకంటే ఘోరం ఏం లేదు.
ఇదంతా విదేశాల్లో ముఖ్యంగా పరువు తీసుకోవడం అంటున్నాను. అయితే రాహుల్ గాంధీ పోయి ప్రతిసారి విదేశాల్లో మాట్లాడొస్తాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు, తొక్క లేదు, తోలు లేదని ఆయన మాట్లాడొస్తాడు. ఇప్పుడు వీళ్ళేమో పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో ప్రధానమంత్రికి భద్రత లేదని చెప్పి స్పీకర్ చెప్తున్నారు. మరి దీనిలో సాధ్యాసాధ్యాలు ఏంటిది, మంచి ఏంది చెడ్డ ఏంది తేల్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇంకొక మాట చెప్పిన ముగిస్తా. ఇప్పటి వరకు 2004లో తప్పించి ఇప్పటి వరకు ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధానమంత్రి సమాధానం ఇవ్వకుండా, ప్రధానమంత్రి మాట్లాడకుండా ఎప్పుడూ ముగియలేదు. మొన్న ఆ దురదృష్టకరమైన పరిస్థితి కారణం ఏంటంటే ఆయన మీదే పార్లమెంట్ లో ప్రతిపక్షాలు దాడి చేస్తాయని, భౌతిక దాడి చేస్తాయని దాని మీద ఆగారు అనే మాట వస్తున్నది. ఏమైనా సరే చర్చలు అసలు విషయాల మీద జరుగుతున్నాము. అసలు విషయాలు పక్కన పెట్టి చాలా ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ విమర్శించుకుంటే చర్చించవచ్చు, దాని మీద మాట్లాడవచ్చు. కావాలనే గొడవ సృష్టించి ఆ సభ జరగ నిన్న కూడా ఎదురు నిలిచి వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటే వీళ్ళు పోతున్నారు. చివరికి ఏమవుతుందంటే గిరిటైన్ చేసుకుంటారు, వాళ్ళకి అనుకున్న బిల్లులు పాస్ చేసుకుంటారు. మెజార్టీ ఉంది కనుక, మందబలం ఉంది కనుక చేసేసుకుంటారు. ఆరోపణలు ప్రత్యారోపణలు అట్లాగే. ఇప్పటికైనా సరే పార్లమెంటరీ ప్రమాణాలు కాపాడండి, మన నిర్మాణాత్మక ప్రతిపక్షం వ్యవహరించండి, సమస్యల మీద పోరాడండి. అట్లా కాకుండా మీకు సరుకు లేకపోతే ఇట్లాంటివి వస్తాయి అంటున్నాను. ఇటుపక్క కూడా అంతే, వాళ్ళ సరుకు లేని తనాన్ని, వాళ్ళ అసమర్థతను వీళ్ళు సొప్పు చేసుకొని అధికార పక్షం కూడా ఎటువంటి అటు బుల్డోజ్ చేసుకుంటే అధికార పక్షం అధికార బలం ఉంది కనుక చేసుకుంటే పోతే మీరు రెండు తప్పే అంటున్నాను. పార్లమెంట్ సాక్షిగా ప్రజలందరూ భారతదేశ పార్లమెంట్ చూస్తున్నారు. నిన్నటి సంఘటన మాత్రం పార్లమెంట్ చీకటి రోజు అంటున్నాను. మొన్న ఆయన మీద దాడి జరుగుతుందనే, ఆయన వద్దన్నామనే మాట వెనక్కి తీసుకుంటారా, లేకపోతే నిజంగానే రుజువు చేస్తారని స్పీకర్ చేతిలో ఉంది అంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసాం కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.